नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। స్వదేశీయులై విదేశంలో ఉన్నటువంటి బంధువులందరికీ కార్తీక పురాణ శుశ్రూషవులు అంటే వినడానికి ఇష్టపడేటటువంటి భక్తజనమైన మీ అందరికీ ధన్యవాదాంజలి సమర్పిస్తూ 30వ రోజు ఈ కార్తీక పురాణ ప్రవచనాన్ని ప్రారంభింప ప్రయత్నిస్తాను. కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్త తే ఋషయ స్మృతాః. మహానుభావుడైన వ్యాసుడు తన కార్తీక పురాణపు ముగింపులో స్కాంద పురాణంలో స్పష్టంగా ఏ మహర్షుల యొక్క అనుగ్రహం కారణంగా తానింత ప్రవచనాన్ని చేయగలిగాడో, తానిన్ని విశేషాలని లోకాలకి అందించగలిగాడో ఆ మహానుభావులైన అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాల్ని ఘటిస్తూ వాళ్ళందరి గొప్పదనాన్ని పేరు పేరున సాక్షిస్తాడు. భారతీయ ధర్మంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే చిట్ట చివరి రోజున, ముగింపు రోజున ఎందరెందరూ తనకు సహాయపడినది వారందరినీ స్మరించుకోవడం, కృతజ్ఞతలని తెలియచేసుకోవడం. కృత చేయబడిన దానికి ఆ గుర్తుంచుకునే తనం ఏదుందో దాన్ని కృతజ్ఞత అంటారు. అంచేత వ్యాసుడు చెప్తున్నాడు, నేను ఈ చెప్పబడినటువంటి ఏ యథార్థమైన అంశాలని ఇన్ని రోజులు తాము మనవి చేస్తూ వచ్చానో తమకి, దానికి కారణం కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్త తే ఋషయ స్మృతాః. ఏ సప్త మహర్షుల అనుగ్రహము నా మీద ఉందో వాళ్ళ జీవిత చరిత్రల ఆధారంగా నేను ఈ పురాణ ప్రవచనాన్ని మీకు చేయగలిగాను. వాళ్ళ యొక్క జీవిత సంగ్రహాన్ని నాకు చెప్పుకోవడానికి తగిన అనుమతిని ఇచ్చినందుకు, నేను దాన్ని సక్రమంగానే చెప్పానని భావించి వాళ్ళు ఆనందపడ్డందుకు కృతజ్ఞతని తెలియచేస్తున్నానని చెప్తూ ఒక్కొక్క మహర్షి గురించి తాను వివరించబోతున్నాడు ఈ రోజున. కశ్యప, మొట్టమొదటి మహానుభావుడు కశ్యపుడు. ఈ కశ్యపుడు ఎవరు అంటే సాక్షాత్తు సూర్య భగవానుని తండ్రి. అంచేతనే జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం. లోకం అంతా చీకటిగా ఉన్నటువంటి సందర్భంలో కశ్యప ప్రజాపతి ఆలోచించాడు, అయ్యో నా ఈ సంతానం అందరూ కూడా ఒకరి ముఖాన్ని ఒకరు చూచుకోలేని పరిస్థితిలో ఉన్నారా, వీళ్ళందరికీ పరస్పర సందర్శన భాగ్యాన్ని కలిగించాలి అని కరుణాళు అయినటువంటి ఆయన ఆలోచించాడు. ప్రాచీనులైన మహర్షుల్ని ఎవరిని ఆలోచించినప్పటికీ కూడా ఎవరి మటుకు వాళ్ళు తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకుంటూ కూర్చున్న వాళ్ళు కాదు, లోక ఉద్ధరణకి ప్రయత్నించిన వాళ్లే. అదిగో ఆ కశ్యపుడు అలా ఆలోచించి వెంటనే తనకి పుత్రుడుగా సూర్యుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సూర్యుణ్ణి ఏర్పాటు చేసుకునేంత తపశ్శక్తి కలిగిన వాడని అర్థం. ఏ సూర్యుడు అద్భుతమైన ప్రచండమైనటువంటి కిరణ ప్రసారాన్ని లోకానికి కలగచేస్తూ లోకంలో ఉండే చిన్న చీమ దగ్గర నుండి బ్రహ్మాండం వరకు సమస్తము మరొకరికి కనిపించేలా ఆ విధమైన వెలుగుని ఇయ్యగలడో, అంతేకాక
తన నుంచి వచ్చినటువంటి కిరణ ప్రసారం కారణంగా చంద్రునిలోనికి కూడా ఉండేటటువంటి ఆ చల్లదనాన్ని, మంచుగా ఉన్నటువంటి దాన్ని కరిగింప చేయగలడో. అంతేకాక మిగిలినటువంటి 8 గ్రహాలని కూడా తిప్పడానికి తనదైనటువంటి వేడిమి కలిగిన కిరణాలు అవకాశపడతాయో. అంతేకాక ఏ భూమిలో ఉండేటటువంటి సర్వమైన ధాతువులు, లోహాలు అన్నీ కూడా లోహ రూపాన్ని పొందేలా ఏర్పాటు చేయగలవో అలాంటి కిరణాలని లోకమంతా ప్రసరింపచేస్తూ అమోఘమైన దివ్య కాంతి కలిగిన వాడుగా సూర్యుణ్ణి ఆయన ఉద్ధరించి పుట్టించాడు మహానుభావుడు కశ్యపుడు. ఏ ఆదిత్య హృదయ స్తోత్రమని మనం అనుకుంటున్నామో ఈ రోజున ఆ ఆదిత్య హృదయ స్తోత్రం నిండుగా నేటి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అనేక రహస్యాలు, సూర్యునికి సంబంధించిన, శక్తికి సంబంధించిన అనేక విశేషాలు ఆ చిన్న ఆదిత్య హృదయ స్తోత్రం అనే పేరు కలిగిన 33 శ్లోకాల సంపుటిలో కనిపిస్తుంది. అంటే మహానుభావుడైన సూర్యుణ్ణి కనడం కశ్యపుడు ఒక ఎత్తు, ఆ కన్నటువంటి సూర్యునిలోని విశేషాలు ఇన్నున్నాయని చెప్పగలిగినటువంటి మహర్షులందరి యొక్క విజ్ఞానము మరొక ఎత్తు అన్నమాట. అటువంటి మహానుభావుడైన సూర్యునికి తండ్రి ఏ కశ్యపుడున్నాడో ఆయనకు అద్భుత లక్షణం ఉంది. కశ్యప పశ్యకో భవతి. కశ్యప అనే మాటని తిప్పి చూస్తే పశ్యకుడు అవుతాడు ఆయన. అంటే ఏ వస్తువులో మరి ఏ వస్తువు దాగుందో చెప్పగలిగిన మహాద్భుత రహస్య శక్తి కలిగిన వాడు ఆయన. భూమిని చూస్తే భూమిలో నీరెంతుంది, భూమిలో వాయుశాతం ఎంతుంది, భూమిలో ఏ లోహం ఎక్కడుంది, భూమిలో ఏ లోహం ఏ ధాతువుగా మారుతుంది, భూమిలో ఏ వృక్షం ఏ ఔషధ శక్తిని ఏ ప్రదేశంలో కలిగింది, ఇలాంటి సర్వ విశేషాలని పశ్యతీతి కశ్యప, చూడగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు మహానుభావుడు. అందుకనే ఆయన ఎక్కడైనా సరే లోకంలో మహానుభావులైన పెద్దలు ఒక భూమిలో ఉండేటటువంటి జలని అంటే నీరు పడేటటువంటి ప్రదేశాన్ని కానీ, భూమిలో వృక్షాలను ఎక్కడైనా నాటి ఔషధీ శక్తి ఉన్నటువంటి వృక్షాలుగా వాటిని ఏర్పాటు చేయాలి అని అనుకుని ఔషధీ మూలికలు ఉండేటటువంటి వనాన్ని నాటాలన్నా గాని, లేక భూమిలో ఎక్కడైనా ధాతువుల యొక్క తవ్వకాన్ని, బంగారము, వెండి, ఇనుము మొదలైనటువంటి లోహాలని తవ్వి తీయాలన్నా కానీ కశ్యప మంత్రాన్ని నేటికి పారాయణం చేసి ఆ మీదట మాత్రమే భూఖననం, భూమిని తవ్వడాన్ని చేస్తారు. ఏ భూమిని మనం ఇల్లు కట్టుకోబోయేటటువంటి సందర్భంలో తవ్వుతామో ఆ తవ్వేటటువంటి ఖనన మంత్రాలలో, భూమిని తవ్వే మంత్రాల్లో కశ్యపుని పేరు ప్రథమంగా ప్రస్తావనకు వస్తుంది. అంతటి శక్తిమంతుడు. భూమి లోపల అంటే భూగర్భ శాస్త్రం అని ఏదైతే అంటున్నామో ఆ భూగర్భ శాస్త్రాన్ని లోకానికి అందించిన మహాద్భుతమైన ఋషిపుంగవుడు కశ్యపుడు. ఆయనకి నమస్కరిస్తున్నానంటాడు వ్యాసుడు మొదట. కశ్యపోత్రి భరద్వాజ, రెండవ మహర్షి అత్రి. ఈయన పేరు అత్రిహి అని. త్రి అంటే సత్వ రజస్తమో గుణాలు 3. అత్రిహి న విద్యతే త్రితయమితి అత్రిహి. సత్వ రజస్తమో గుణాలు 3కి అతీతుడిగా ఉండేటటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి అత్రి మహర్షి తాను ముక్కు మూసుకుని జపాన్ని చేసుకుంటూ ఎక్కడో ఒక చోట కూర్చోలేదు. ఆయన తన భార్య అయినటువంటి అనసూయాదేవితో కలిసి 12 సంవత్సరాల అద్భుతమైన కరవు కాటకాలు లోకానికి వచ్చినటువంటి వేళ, వర్షం ఏమాత్రమూ ఒక చుక్క కూడా లేకుండా ఆకాశమంతా ఎండిపోయినటువంటి వేళ, లోకంలో ప్రకృతి అంతా కూడా చనిపోయి పూర్తిగా నల్లగా మసి పారిపోయినటువంటి వేళ, ఎక్కడా ఆకుపచ్చతనం అనేది ప్రపంచం మొత్తం మీద కనిపించినటువంటి వేళ, మరి ఇంక ఒక్క నెల దాటితే ఏ వ్యక్తి మరొక వ్యక్తిని తినేస్తాడో అనేటటువంటి భయంకరమైన దారుణమైన కరవు కాటకాలు ఏర్పడినటువంటి వేళ, తన భార్య అయిన అనసూయతో కలిసి ఆకాశాన్నే గొడుగ్గా చేసుకుని అంటే బహిరంగ ప్రదేశంలో కూర్చుని
సంవత్సర కాలం మోఘమైనటువంటి తపస్సుని చేసి తన తపశ్శక్తిని ధారపోసి వరుణుణ్ణి ప్రార్థించి మేఘాలని సృష్టించి లోకానికి అద్భుతమైనటువంటి వర్షాన్ని 12 ఏండ్లకు సరిపోయేంతటి వర్షాన్ని కురిపించి భూమిలో నీటిని నింపాడు, వాయువు నిండా తడితనాన్ని నింపాడు, భూమి మొత్తం ముద్ద అయిపోయేలా చేసి అమోఘమైన వృక్షాలని అలా ఒకసారి ఎదిగేలా చేసి అద్భుతమైన ఆహారాన్ని లోకానికి అంతటికీ అందించినటువంటి సాంఘిక ప్రయోజనాన్ని స్వయంగా ఏర్పాటు చేసినటువంటి మహర్షి అత్రి, అతడికి సహకరించిన ఇల్లాలు అనసూయ. ఈయన సత్వ రజస్ తమో గుణాలకి అతీతుడై ఆ త్రిహి అని పిలువబడితే ఆమె అనసూయ. నా అసూయ విద్యతే ఇస్యా, అసూయ అనేది ఏమాత్రమూ లేనిది ఎవరో ఆమె అనసూయ. అంచేతనే శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండ అసూయాపర్వయలైనటువంటి కైకమ్మతో ప్రారంభమైతే అనసూయ అయినటువంటిది అసూయ లేనిటువంటి అనసూయతో అయోధ్యాకాండ కథ ముగుస్తుంది. అసూయతో ప్రారంభమైన కథ ఎప్పుడూ కూడా అసూయ లేని తనంతో ముగింపబడడం ఎలా ఉంటుందనే యథార్థాన్ని వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా మనకి తెలియచేస్తాడు అయోధ్యాకాండలో. కశ్యపోత్రి భరద్వాజా, అత్రి మహర్షికి ఆవిడ ధర్మ పత్ని కాబట్టి నువ్వేం చేస్తున్నావయ్యా అని అడిగి, లోక ప్రయోజనకరమైన పని చేస్తున్నావా, నాకు అవకాశం అని అడిగి, తాను కూడా స్వయంగా తపస్సుని చేసి ఆమె కూడా ధారపోసింది. అంటే మన తపశ్శక్తి ఎవరికి ఉపయోగపడాలి అంటే 10 మందికి ఉపయోగపడ్డప్పుడు మాత్రమే అది యథార్థమైన తపశ్శక్తిని గ్రహించాలని ఆ మహర్షులు మనకి నిరూపిస్తున్నారు అన్నమాట. మూడవ వాడు భరద్వాజ. వ్యాసుడు ఈ అత్రి దంపతులకి కూడా నమస్కరించి, మీ వల్ల నేను అనేక విషయాలని నేర్చుకోగలిగి ఈ పురాణాన్ని లోకానికి అందించగలిగానని వాళ్ళ ధన్యవాద సమర్పణాన్ని చేస్తూ కృతజ్ఞత పూర్వకమైన నమస్కారాన్ని ఇస్తాడు. భరద్వాజ, భరద్వాజ ఇది 3 మాటల సంయోగం. ద్వా అంటే 2 ముఖరంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 ముఖరంధ్రాల నుండి జ పుట్టినటువంటి వాయువుని భరించేటటువంటి వాడెవడో ఆయన భరద్వాజ. ఇదేమిటి, 2 ముఖరంధ్రాల నుంచి వచ్చే వాయువుని భరిస్తే ఆయన మహానుభావుడా? ఇదో విశేషమా? ముఖరంధ్రాల నుంచి వచ్చే గాలిని ఎవరం మనం భరించలేం గనక ఆయన ఒక్కడే గొప్పవాడా? ఏమిటి వెర్రి మాటలు అన్నట్టుగా అనిపిస్తుంది పైకి చూస్తే. జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ వ్యక్తి శరీరానికి ప్రాణం మాత్రమే ఆధారమో, ప్రాణము అంటే దానికి వాయువు అని అర్థమో, ఆ వాయువు ఆధారంగా సంచరించేటటువంటిది ఈ శరీరం. ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి నిత్యము ఒక రోజులో 21,600 మార్లు మాత్రమే ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసాన్ని చేస్తాడు. ఈ 21,600 మార్లు చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఎంత తగ్గించుకుంటే రోజుకి అంత ఎక్కువ కాలం ఆ వ్యక్తి జీవించగలుగుతాడు. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక కార్యాలయం రోజుకి 100 రూపాయలు చొప్పున అతడికి నువ్వు పై ఖర్చు చేసుకోవలసిందని చెప్తూ ఉద్యోగపు పని మీద పొరుగురు పంపి ఇచ్చినట్లయితే 30 రోజులకి 3,000 రూపాయలు అతడికి పై ఖర్చు కోసం ఇస్తే ఇతడు ఎంత జాగ్రత్తగా పొదుపు చేసి ఖర్చు తగ్గించుకున్నట్లయితే అంత సొమ్ముని మిగిలిన దాన్ని 3,000లో తెచ్చి తన భార్య పుత్రులకి వినియోగించగలడా లేడా? అలాగే పరమేశ్వరుడు మనకి 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాస ధనాన్ని ప్రతినిత్యం మనకి ప్రతిరోజు మనకు అందచేస్తున్నాడు. ఈ 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ప్రాణ ఆయామం అంటూ చేసి కాసేపు గాని బిగబట్టి ఒక 2-3 ఉచ్ఛ్వాసలనైనా సరే గంటకి నిలుపగలిగినట్లయితే 24 గంటల్లో ఒక 60-100 ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అదుపు చేసుకోగలిగినట్లయితే
మొత్తం మన జీవితకాలం మీద ఎంత అదుపు చేశామో అన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాల కాలము ఎక్కువ జీవించగలుగుతాం. మరో విశేషం కూడా ఉంది. ప్రాణ ఆయామము వల్ల ప్రయోజనం ఏమిటి? మనశ్చ బధ్యతే యేన ప్రాణస్తేనైవ బధ్యతే, ప్రాణశ్చ బధ్యతే యేన మనస్తేనైవ బధ్యతే. ఏ ఎడమ ముక్కురంధ్రాన్ని గట్టిగా బిగించి కుడి ముక్కురంధ్రం ద్వారా గాలిని పీల్చగలిగినంతసేపు పీల్చి బంధించి, ఇక ఖచ్చితంగా గాలిని విడవకపోతే నేనుండలేననే స్థితిలో కుడి ముక్కురంధ్రాన్ని గట్టిగా వేలితో మూసి ఎడమ ముక్కురంధ్రం ద్వారా నిదానంగా విడవడం ఏదైతే ఉందో అది అర్ధ ప్రాణ ఆయామ విధానం. మళ్ళీ అలాగే ఈసారి కుడి ముక్కురంధ్రాన్ని గట్టిగా మూసేసి ఎడమ ముక్కురంధ్రం ద్వారా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎడమ ముక్కురంధ్రాన్ని మూసి కుడి ముక్కురంధ్రం ద్వారా పీల్చి మళ్లీ విడవడం. ఇలా చేస్తే మరొక అర్ధ ప్రాణాయామం అయింది. అంచేత ముక్కు రంధ్రాన్ని మార్చి మరో ముక్కు రంధ్రంతో గాలిని పీల్చగలిగినంతసేపు పీల్చి బంధించి నిదానంగా మరొక ముక్కు రంధ్రం ద్వారా విడవడం ఏదైతే ఉందో అది ప్రాణ ఆయామ విధానం. ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి, అనారోగ్యవంతుడైనటువంటి వ్యక్తి అనే విషయాన్ని ప్రతినిత్యం వైద్యుడి దగ్గరికి వెళ్లి చేతిని చూపించుకునో, గుండెని చూపించుకునో, ఊపిరితిత్తుల్ని పరిశీలింపజేసుకునో కొంత సొమ్ముని నష్టపోయి అంటే వైద్యునికి ఇచ్చి మాత్రమే మన ఆరోగ్యాన్ని పరీక్షించుకోనక్కరలేదు, పరిశీలింపజేసుకోనక్కరలేదు. ఏ వ్యక్తి తాను ఈ విధంగా ప్రాణ ఆయామాన్ని చేస్తున్నాడో ఆ సందర్భంలో 45 సెకన్ల కాలం సంపూర్ణంగా గాలిని బంధించగలిగిన వాడైతే పర్వాలేదు, మంచి ఆరోగ్యం ఉన్నట్లే. 30 సెకన్ల మాత్రమే బంధించగలిగిన వాడు అయినట్లయితే మధ్యమ ఆరోగ్య పరుడు. 15 సెకన్ల కాలం కంటే బంధించలేని వాడి అయ్యావు అంటే ఇప్పటికే నీలో రోగం ప్రవేశించిందని లెక్క, తొందరగా ఈ రోగం ముదురుతుందనేది లెక్క. అంచేత ఆలోచించినటువంటి ప్రాచీనుడు, బాగా నిశ్చయించినటువంటి విధానాన్ని గమనించిన ఋషులు, వైద్యులైనటువంటి వాళ్ళు ప్రాణ ఆయామ విధానాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటే ఆ ఏర్పాటు మొత్తం అంతా ఎవరి దగ్గర నుండి వచ్చింది అంటే భరద్వాజుడు కనుక్కున్నాడు ఈ ప్రాణాయామ విధానాన్ని. ఖచ్చితంగా తెల్లవారుజామున లేచిన మరుక్షణంలో ఇలా గాలిని పీల్చి గట్టిగా బంధించి నిదానంగా మరొక ముకురంధ్రం ద్వారా, అలాగే ఆ మరొక ముకురంధ్రం ద్వారా ఇందాక విడిచాం కాబట్టి ఇప్పుడు ఈ మరొక ముకురంధ్రం ద్వారా గాలిని పీల్చి బంధించగలిగినంతసేపు బంధించి నిదానంగా ఈ ముకురంధ్రం ద్వారా కాని విడిచి ఒక్క ప్రాణాయామాన్ని అలా చేస్తే రోజుకి ఈ స్థితిలో చేయగలిగినటువంటి వాడు, మంచి ఆరోగ్యం ఉన్నవాడు 15 మార్లు చాలా ఎక్కువ చేసినట్లు. అయితే నేను 100 సార్లు చేస్తామంటానే, మధ్య తగినంత సమయాన్ని తీసుకుంటే ఎక్కువ మార్లు చేయొచ్చు కానీ వెంటనే చేసేది మాత్రమే లెక్కకొస్తుంది. ఏది ఏమైనా కావచ్చు, అలా నిశ్చయంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ప్రాణ ఆయామపూర్వకంగా పట్టి బంధించి విడిచినట్లయితే వ్యక్తిలో ఒక మానసికమైన మనోధైర్యం వస్తుంది. ఈ యథార్థాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావుడు భరద్వాజుడు. ఏదైనా భయంకరమైనటువంటి మానసిక కష్టం ఎదురైనప్పుడు, శారీరకమైన శ్రమ కలిగినప్పుడు, తట్టుకోలేని మానసిక ఆందోళన కలిగినప్పుడు ఈ ప్రాణ ఆయామం అనేటటువంటిది అమృతంతో సమానమైనటువంటి ఔషధం. ఇక 2 ఏ భరద్వాజ మహర్షి ఉన్నాడో ఆయన మరో అద్భుతమైన యోగాన్ని చెప్పాడు. దాని పేరు భ్రామరీ యోగం. 2 చెవి చిల్లులలోనూ కుడి ఎడమ చేతులకి సంబంధించినటువంటి తర్జని చూపుడు వేళ్ళని గట్టిగా పెట్టి బంధించుకుని మనకి మనం పెదవుల్ని కూడా మూసివేసి కళ్ళు మూసి అనే ఈ ధ్వనిని ఓంకార రూపంగా కానీ చేస్తూ ఉన్నట్టయితే, అంటే ఓం అనేటటువంటి ధ్వనిగా చేస్తూ ఉంటే 2 చెవి చిల్లులలోనూ మన వ్రేళ్లు పెట్టుకున్న కారణంగా అమోఘమైన ధ్వని మనలోనే గుండ్ర
చుట్టూతరగా తిరుగుతూ ఉంటుంది. ఒక భ్రమరం ధ్వని చేసినట్టుగా, భ్రమరం అంటే తుమ్మెద, ఆ తుమ్మెద రథ చేసినట్టుగా వచ్చేటటువంటి ఓంకార ధ్వనిని కాని మనం వినగలిగినట్లయితే దాన్ని భ్రామరీ యోగము అంటారు. ఇందాక చేసిన ప్రాణ ఆయామ విద్య ద్వారా మనం రాబోయే మరణాన్ని వాయిదా వేసుకోగలిగాం. ఇప్పుడు ఈ చేయబడ్డటువంటి భ్రామరీ యోగ విధానం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోగలుగుతున్నాం. 72,000 నాడుల్లోకి ఓంకారాన్ని ప్రవహింపజేసి ఓంకార ధ్వనిని అన్ని నాడుల్లోనూ నింపి శరీరాన్ని శుద్ధి చేసుకోబోతున్నాం. ఈ 2 యోగాలని లోకానికి అందించిన మహానుభావుడు ఆ మహానుభావుడు విశ్వామిత్ర. ఆ భరద్వాజునికి కూడా వ్యాసుడు ప్రణామాలని అందించి కృతజ్ఞతాపూర్వక నమస్కారాన్ని ఘటించి వెంటనే విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళాడు. అగ్నిర్ముఖం బ్రహ్మాశిర విష్ణుర్హృదయేగం రుద్రశిఖ పృథివీ యోని విశ్వామిత్ర ఋషి సవిత దేవత. ఏ గాయత్రి అనే పేరు కలిగిన ఒక మంత్రం ఉందో, ఏ మంత్రాన్ని చదివితే ఏ విధమైన కష్టము మనకి దరి దాపులోకి రాదో, అలాంటి ఆ అద్భుతమైనటువంటి సంధ్యావందన మంత్రం అలా చెవులలో వినిపిస్తూ ఉండేదే తప్ప ఎవ్వరికీ కంఠస్థం కాలేదు. అంటే కంఠమునందు ఎవ్వరికీ పడలేదు. ఆ విన్నంతసేపు అమోఘమైన మననాన్ని చేసేవారు. ఆ స్థితి దాటిపోయిన తర్వాత మళ్ళీ మంత్రం గుర్తొచ్చేది కాదు. అలాంటి స్థితిలో విశ్వామిత్ర ఋషి, మహానుభావులైన మహర్షులు తాము ఏ క్రొత్త విశేషాన్ని కనుక్కున్నా అది లోకానికి అంతటికీ ప్రయోజనపడుతుంది అని అనుకున్నప్పుడు, తద్వారా ఉపయోగం ఉంటుంది అని ఆలోచించినప్పుడు మరుక్షణంలో దాన్ని అందరికీ చెప్పేవారు. అంచేత విశ్వామిత్ర మహర్షి స్వయంగా తాను ఆ గాయత్రి మంత్రాన్ని దర్శించి, అంటే ఆ చెవి ద్వారా విన్నటువంటి గాయత్రి మంత్రాన్ని ఖచ్చితంగా తన యొక్క హృదయంలో నిలిపివేసి, దాన్ని మనం ఈవేళ ఏ విధంగా అయితే ఒక ధ్వనిని ఒక యంత్రంలో బంధిస్తున్నామో అలా బంధించినటువంటి అద్భుతమైన గాయత్రి మంత్ర అక్షరాలని సుస్వరంగా అదే విధమైనటువంటి ధ్వనితో లోకం అంతటికీ వ్యాప్తి చేసి గాయత్రి మంత్ర శక్తిని అందించిన మహానుభావుడు విశ్వస్య మిత్రం విశ్వామిత్ర. విశ్వానికి మిత్రుడు విశ్వామిత్రుడు. అందుకే సంస్కృత మహావ్యాకరణాన్ని రాసినటువంటి పాణిని అనే మహాద్భుతమైన శక్తివంతుడైన ఋషి పాణిని అనే ఆయన ఒక్కొక్క సూత్రానికి అనేకమైన ఉదాహరణలు ఇచ్చేటటువంటి ఆయన ఒకే ఒక్క సూత్రానికి ఒకే ఒక్క ఉదాహరణని పెట్టాడు. విశ్వస్య మిత్రం విశ్వామిత్ర. విశ్వ అనే పదానికి మిత్ర అనే పదం పక్కనగానే ఉన్నట్లయితే ఈ మధ్యలో దీర్ఘ వస్తుంది, విశ్వామిత్రుడు అవుతుంది. దీనికి అర్థం విశ్వానికి మిత్రుడనేదే తప్ప విశ్వానికి అమిత్రుడని మాత్రం కాదు. విశ్వ అమిత్ర కలిపితే సంధి కాదు అని మొట్టమొదటిసారిగా లోకానికి తెలియచేసిన మహాద్భుత ఋషి ఆయన పాణిని. విశ్వామిత్ర, ఈయనకి నమస్కరిస్తున్నాడు వ్యాసుడు. అథ గౌతమ. అథ అంటే ఇంకా తర్వాత గౌతమ మహర్షి తాను తన భార్య అయినటువంటి అహల్యతో కలిసి అమోఘమైన తపశ్శక్తిని స్వయంగా సముపార్జించి రామచంద్రుడు వచ్చినటువంటి వేళ, రావణాసుర వధకి వెళుతున్నావట కదయ్యా, ఇదిగో నా భార్య యొక్క తపశ్శక్తిని భిక్షారూపంగా నీకు అందిస్తుందని ఆ తపస్సుని ఫలరూపంగా చేయించి ఆ తపఫలాన్ని రాముని యొక్క జోలిలో మొట్టమొదటి వేసినటువంటి పూర్ణ గృహిణి ఉత్తమురాలైన ఇల్లాలు అహల్య. ఆ అహల్యని ఆ విధంగా తపస్సు చేసుకోవలసిందిగా అనుమతించిన పరమ పూజ్యుడైన ధర్మపతి గౌతముడు. ఆ కారణంగానే ఈ తపశ్శక్తులన్నిటినీ పోగు చేసుకునే రామచంద్రుడు రావణాసురుణ్ణి వధించగలిగాడు. కారణం, రావణుడు మహాద్భుతమైన శివభక్తి దురంధరుడై రామునికి మించినటువంటి తపశ్శక్తి కలిగి ఉన్నవాడు ఒకప్పుడు. కాబట్టి వశిష్ఠో జమదగ్నిశ్చ, ఆ గౌతమునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాన్ని చేసినటువంటి వ్యాసుడు తరువాత వశిష్ఠునికి నమస్కరించాడు. కారణం, వ్యాసుడికి ఎక్కడ అనుమానం వచ్చినప్పటికీ వశిష్ఠుని పదపద్మాలని పెట్టి పురా వాల్మీకి నా ప్రోక్త,
వాల్మీకి మహర్షి ఏం చెప్పాడో ఆ విషయాన్ని చెప్తున్నాను అని అనకుండా ఉండడు. కారణం, ఏ వశిష్ఠుడు వాల్మీకి అనేటటువంటి ఇరువురు కూడా శ్రీమద్ రామాయణంలో కనిపిస్తారో ఆ మహానుభావుడైన వశిష్ఠుని యొక్క శక్తి మొత్తం వాల్మీకి చేరింది. కాబట్టి వాల్మీకి మహర్షిని ప్రమాణంగా తీసుకుంటూ వశిష్ఠ మహర్షి గొప్పదనాన్ని అనునిత్యం పొగుడుతూ ఉంటాడు. ఏ రామచంద్రుడంతటి వాడికి అమోఘమైన గురువుగా ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి ఉన్నాడో ఆయనకి నమస్కరిస్తాడు వ్యాసుడు. వశిష్ఠుడు చేసిన గొప్పదనం ఏమిటి అంటే, ఏ దశరథ మహారాజు మరణించాడో ఆ మరణించిన సందర్భంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని తాను స్వీకరించాడు. క్షత్రియుడైనటువంటి వాడు మాత్రమే చేయగలిగిన రాజ్య పరిపాలనని స్వయంగా బ్రాహ్మణుడైన తాను స్వీకరించి నడిపించాడు. 16 రోజుల పాటు ప్రభుత్వాన్ని స్వీకరించి నడిపించాడు, ఏ ఉపద్రవము లేకుండా. 2, రామచంద్రుడు రాను అన్నటువంటి వేళ భరతస్వామిని రామచంద్రుని యొక్క పాదుకలలో రాముని యొక్క అమోఘమైన తపశ్శక్తిని ప్రతిష్ఠింపజేసి ఆ పాదుకలని భరతుని తల మీద పెట్టి నందిగ్రామానికి తెప్పించిన మహాపూజ్యుడు వశిష్ఠుడు. 3, ఏ బ్రాహ్మణుడైన తాను అందరి నుంచి దానాలని స్వీకరించవలసిన బాధ్యత, అధికారము, ధర్మము కలవాడో అలా దానాన్ని స్వీకరించిన తరువాత ఆ దానాన్ని స్వీకరించిన కారణంగా నష్టపోయే తపశ్శక్తి ఏదైతే ఉంటుందో తిరిగి ఆ తపశ్శక్తిని తాను నిత్యం చేసే అనుష్ఠానం ద్వారా పూరించుకోగలిగిన శక్తి ఉన్నవాడు వశిష్ఠుడు. మనం అనుకుంటాం ఫలాని వారు ఇది ఇచ్చారు, ఫలాని వారు అది ఇచ్చారు, ఫలాని వారు వస్త్రాలను ఇచ్చారు, ఫలాని వారు ఫలాలను ఇచ్చారు, ఫలాని వారు ధనాన్ని ఇచ్చారు అని అనుకుని ఆనందపడి స్వీకరిస్తాం. కానీ ఎంత వారి నుంచి స్వీకరిస్తున్నామో అంత తపశ్శక్తిని నష్టపోతున్నాం. కాబట్టి నిశ్చయంగా దానికి మించినటువంటి తపశ్శక్తిని సంపాదించుకునేందుకు ఆ మరునాడు అనుష్ఠానాన్ని పెంచి తీరవలసిందే. అలాంటి యోగ్యమైన విధానాన్ని లోకానికి నేర్పినటువంటి వాడు, అందించినటువంటి వాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠునికి నమస్కరిస్తాడు కృతజ్ఞతాపూర్వకంగా వ్యాసుడు. చిట్ట చివరిగా జమదగ్నిశ్చ, వెలిగిపోయే అగ్నిలా అమోఘమైన తపశ్శక్తితో జాజ్వల్యమానంగా కనిపించేటటువంటి వాడున్నాడే జమదగ్ని, పరాశరుని యొక్క తండ్రి ఉన్నాడే ఆయనకి నమస్కరిస్తాడు వ్యాస మహర్షి. ఈ 7 మహర్షులకి నమస్కరించి నేనివేళ కార్తీక పురాణాన్ని తమ ముందు ఉంచగలిగాను అంటే మహర్షులైన మీరిచ్చినటువంటి తపశ్శక్తి ఫలమేని కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేశాడు. అంటే ఆ కృతజ్ఞతాపూర్వక సమర్పణం అనేటటువంటిది భారతీయ ధర్మంలో అడుగడుగునా కనిపించేదే. మేమింతటి మహర్షులం కదా, మేము కృతజ్ఞతల్ని చెల్లించడం ఏమిటి అని అనుకునే విధానమే లేదు. ఎవరైనా సరే కృత చేయబడిన మేలుకి గుర్తుంచుకునే తరం కలిగి ఉండాలి అనే యథార్థాన్ని స్పష్టంగా తెలియచేస్తాడు వ్యాసుడు చిట్ట చివరి ఈ కార్తీక పురాణ ప్రసంగంలో ముగింపు రోజున. ఈ పురాణాన్ని ఇంతవరకు విన్నటువంటి వారికి యథార్థమైన సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు, ధన ధాన్య ఐశ్వర్యాలతో పాటు సత్పుత్ర పౌత్ర అవాప్తి కలగాలని ఏ వ్యాసుడు దీవించుతున్నాడో ఆ వ్యాసుని యొక్క మాటనే మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఆ విధమైన సత్పుత్ర పౌత్ర భాగ్యం, ధన ధాన్య సమృద్ధి, సుఖ సంతోషాలు, సమష్టి కుటుంబ విధానం, ఒకవేళ కుటుంబం దూరంగా ఉన్న ఐకమత్య విధానం అందరిలోనూ ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక ఈ 30 రోజుల ప్రసంగాన్ని నేను చేస్తే సరిగా చదువురానటువంటి నా ప్రసంగాన్ని విని నన్నేదో మహాపండితుడిగా భావించి చేసిన ఈ అమోఘమైనటువంటి సమ్మానానికి నిన్నటి రోజున నాకు ఈ భారతదేశంలో ఉండగా పంపించినటువంటి మీ విదేశ ప్రాంతంలో ఉన్న మీరందరూ కూడా స్వదేశ బంధువులై స్వయంగా నా ఎడ అభిమానంతో చేసినటువంటి విశేష సమ్మానానికి పరమ ఆనంద కృతజ్ఞతల్ని నేను కూడా ఘటిస్తూ, శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అని మీ అందరినీ కూడా ఒక్కమారు పరమేశ్వరుని ముందు స్తుతిస్తూ అందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలగాలని,
క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యాలు అందరి ఎడా కలగాలని, నిత్యం మనం ఇలా ధార్మిక కార్యక్రమాలని వింటూ శరీరం అంతా కూడా ధర్మమయం చేసుకోవాలని పరమేశ్వరుని మొదట, నారాయణ స్వరూపమైనటువంటి వ్యాసుని ఎదుట సాష్టాంగ ప్రణామాల్ని సమర్పిస్తూ మన ఐకమత్యం, మన బాంధవ్యం, మన ఈ విధమైన సంబంధం నిత్యం కొనసాగాలని పరమేశ్వరుని ముందుట మరోమారు తెలియచేస్తూ మీ యందుండే ఆధ్యాత్మికమైన బుద్ధి శ్రద్ధ చెదరకండా పరమేశ్వరుని స్తుతిస్తూ ఈ ప్రవచనాన్ని, కార్తీక మాస ప్రవచనాన్ని ఈ రోజుకి ముగిస్తున్నాను. అస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇది నమకంలోని మంత్రం కాబట్టి ప్రయాణానికి వెడుతున్నా వస్తున్నా, కార్యాలయంలో ఏదైనా మానసిక ఆందోళన కలిగినా, కలగబోతుందనిపించినా మరుక్షణంలో ఈ నామాన్ని గాని అనుకున్నట్లయితే నిశ్చయంగా స్వస్థులు కాగలరు. స్వస్తి.